కొట్టాలని సీఎం కేసీఆర్ తహతహలాడుతున్నారు. అందుకు ప్రజల పల్స్ ని కూడా పసిగట్టేశారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా గులాబీ సైన్యంతో సమావేశం ఏర్పాటు చేశారు. అందరి తప్పప్పుల చిట్టాను చేతిలో పట్టిన కేసీఆర్ అందరినీ వరుసబెట్టి వాయించేశారట. సంక్షేమాన్ని సైడ్ ట్రాక్ పట్టిన వారికి కాస్త స్పెషల్ గా క్లాసులు తీసుకున్నారట. అలాగే సిట్టింగ్లకే సీట్లని చెప్తూనే తేడా వస్తే మార్పు తప్పదని చురకలంటిచ్చారట. ఇంతకీ కార్ అధినేత స్పెషల్ మీటింగ్ లో హైలైట్స్ ఏంటో ఓసారి చూద్దాం. బీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ స్పెషల్ క్లాసులు. నిత్యం ప్రజాక్షేత్రంలో ఉండాలని హితవు. తప్పు చేస్తే క్షమించేది లేదని వార్నింగ్. ముందస్తు ఎన్నికలకు ఫుల్ స్టాప్. ప్రతిపక్షాలకు పోటీగా పాదయాత్ర. కేసీఆర్ హెచ్చరికలతో అందరిలో టెన్షన్. గులాబీ బాస్ ఆయనకో లెక్కుంటుంది. ఆయన సామాన్యంగా మీటింగ్ పెట్టారంటే సెన్సేషనల్గా ఉంటుంది. తెలంగాణలో రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకున్నారు సీఎం కేసీఆర్. ఇప్పటి నుంచే పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను దృష్టిలో పెట్టుకుని లబ్ధిదారుల వద్దకు వెళ్లి వారి మద్దతు బీఆర్ఎస్కు ఉండేలా ప్రజాక్షేత్రంలో పనిచేయాలని ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు హితబోధ చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేసి మళ్లీ బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెబుతున్నారు. ఇక ఈ ప్రయత్నంలో తప్పులు చేసిన వారిని ఎవరిని క్షమించేది లేదని కేసీఆర్ చెయ్యి మీద పడకుండానే కొట్టినంత పని చేశారట. తెలంగాణ రాష్ట్రంలో అప్పుడే ఎన్నికల వేడి కొనసాగుతుంది. తెలంగాణ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో వచ్చే ఎన్నికలతో పాటుగా అనేక కీలక విషయాలను వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని చెప్పిన కేసీఆర్ డిసెంబర్లోనే ఎన్నికలకు వెళ్తామని, ముందస్తు సమస్య లేదని తేల్చి చెప్పారు. ఇక ఇదే సమయంలో ప్రతి ఒక్క ప్రజాప్రతినిధులు ప్రజాక్షేత్రంలోకి వెళ్లి నియోజకవర్గాల్లో ఉండి ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించడంతో పాటు ప్రజల మద్దతును పొందాలని ఆయన తెలిపారు. అంతేకాదు, కొంతమంది తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను దుర్వినియోగం చేస్తున్నారంటూ వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని కేసీఆర్ తేల్చి చెప్పారు. ఇక కేసీఆర్ చెప్పిన లిస్టులో వరంగల్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన నాయకులు ఉన్నట్టుగా పేర్కొన్నారు. దళిత బంధు స్కీమ్ కింద కొంతమంది ఎమ్మెల్యేలు డబ్బులు తీసుకుంటున్నట్టు తన దగ్గర సమాచారం ఉందని కేసీఆర్ తెలిపారు. కళ్యాణ లక్ష్మి పథకాన్ని కూడా దుర్వినియోగం చేస్తున్నట్టు తన దగ్గర సమాచారం ఉందని పేర్కొన్న సీఎం కేసీఆర్ మళ్లీ అదే రిపీట్ అయితే సహించేది లేదని తేల్చి చెప్పారు. 99% సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు ఇస్తానని కేసీఆర్, తేడా వస్తే కీలక నిర్ణయం తీసుకుంటాను అంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఎమ్మెల్యేలు ఎట్టి పరిస్థితుల్లో తప్పులు చేయొద్దని హెచ్చరించారు. ప్రభుత్వ పథకాల పేరుతో లంచాలు తీసుకుంటే సహించేది లేదని తేల్చి చెప్పారు. అలాంటి వారికి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చేది లేదని పేర్కొన్నారు. ఎమ్మెల్యేల పూర్తి చిట్టా తన దగ్గర ఉందని స్పెషల్ వార్నింగ్ ఇచ్చారు. ప్రతిపక్ష పార్టీలు పాదయాత్రలతో ముందుకు సాగుతున్న వేళ బీఆర్ఎస్ నేతలు కూడా పాదయాత్రలకు సిద్ధం కావాలని, సమావేశాలు ప్లాన్ చేసుకోవాలని
అక్టోబర్ నాటికి అన్ని పనులు పూర్తి చేసుకుని ఎన్నికలకు రెడీ అవ్వాలని పేర్కొన్నారు. ఇక సీఎం కేసీఆర్ తాజా హెచ్చరికలతో ఆయా జిల్లాల్లో నేతల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దళిత బంధు, కళ్యాణలక్ష్మి వంటి పథకాలను దుర్వినియోగం చేస్తున్న ఎమ్మెల్యేలు ఎవరు? వచ్చే ఎన్నికల్లో వారికి టికెట్ ఇచ్చే అవకాశం ఉందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక గులాబీ బాస్ ప్రతి నియోజకవర్గాల్లోనూ ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరుపై డేటా తెప్పించుకున్నారన్న చర్చ కూడా నేతల్లో కొనసాగుతుంది. మొత్తానికి ఓరుగల్లు బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులకు కేసీఆర్ ఇచ్చిన వార్నింగ్ హాట్ టాపిక్ అయింది. దీనికి అంతటికీ ఆయనే కారణమనే పుకారు సైతం నడుస్తుంది.